సార్ నమస్తే సార్ రవి గారు. నమస్తే అండి. రవి గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగా హైట్ పెరిగిపోతూ ఉన్నాయి. సో అందరూ అన్ని పార్టీలకు సంబంధించిన అధినేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా నిన్న ఒక సర్వే వచ్చింది సార్, లోక్నీతి సిఎస్డిఎస్ సర్వేకి సంబంధించి 125 స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుంది. సో 40-45 వైసీపీ, జనసేనకు ఒక 2 నుంచి 5 స్థానాలు వస్తాయనేది వాళ్ళ సర్వే సారాంశం. సో ఎట్లా చూడాలి సార్ దీన్ని? అంటే ఇప్పుడు సర్వేలో చెప్పింది నిజమా కాదా అని కాదు, అసలు సర్వేయే నిజమా కాదా అని మనం చర్చించాల్సిన పరిస్థితిలోకి పడిపోయాం. ఇప్పుడు సర్వేలన్నీ నిజం కాదు, పరిమితులు ఉంటాయి, కొంతవరకు సూచనగా ఉంటాయి, అంతవరకు నిజమే. కానీ ఇక్కడ లోక్నీతి సిఎస్డిఎస్ సర్వే ఇది ఎక్కువగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎక్కువగా వాళ్ళు ఇస్తున్నారు, పత్రికలో కూడా ఈరోజు రాశారు. కాదు అది బూటకపు సర్వే అని ఇతర పత్రికలు, ముఖ్యంగా నేనైతే సాక్షిలో చూశాను, వీళ్ళు ఏదో ట్వీట్ పెట్టారు, లోక్నీతి సిఎస్డిఎస్ చెప్పారు మేము చేయలేదని. ఇది మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో హైప్ కాదు, ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న బూటకత్వాన్ని తెలియజేస్తుంది. అసలు ఒక సర్వే నిజాల సంగతి పక్కన పెట్టి అసలు సర్వేలే నిజం కాకుండా పోవడం, గతంలో కూడా వాళ్ళు లగడపాటి అది చేశాడు, ఫ్లాష్ సర్వే రకరకాలుగా వస్తున్నాయి. వాళ్ళు వచ్చి చెప్పాలి కదా, చెప్పకుండా వీళ్ళు ఎందుకు అవుట్ చేస్తున్నారు మొదటిది. రెండవది, చంద్రబాబు నాయుడు నాకు యాంటీ ఇన్కంబెన్సీ లేదు, ప్రో ఇన్కంబెన్సీ ఉందని పదే చెప్తున్నారు. మరీ అతిశయోక్తులకు కూడా ఒక హద్దు ఉండాలి కదా. నా మీద పెద్ద వ్యతిరేకత లేదు, నా సంక్షేమ పథకాల వల్ల మళ్ళీ వస్తాను లేదా ఇంకొకటి అని చెప్పడం వేరు. అసలు నాకు అనుకూలంగా ప్రజలందరూ కూడా వెలుగు కట్టేస్తున్నారని ఆయన చెప్తున్న దానికి ఈ సర్వే మరి ఫేకో షేకో తెలియదు, కానీ దీంట్లో ఉన్నదానికి దగ్గరగా ఉంది. అంటే 135-140 స్థానాలు అక్కడికి దయదలిచి ఇతరుల కోసం 30 వదిలేశారు, కానీ మొత్తం అన్నీ తెలుగుదేశం పార్టీకి వస్తాయన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇది కొంచెం అతిశయోక్తిలాగా కనిపిస్తుంది ఈ దశలో. అయితే వాళ్ళు తీసుకున్నామంటున్న శాంపిల్ 10,000 మంది, చాలా తక్కువ రాష్ట్రం అంతటినీ చేయడానికి. సర్వేలకే అసలు చాలా పరిమితులు ఉంటాయి. సర్వేలన్నీ నిజమై ఉంటే 2014లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండాలి ఇప్పటికి. చాలా సర్వేలు ఆయనే అవుతాడని చెప్పాయి కాబట్టి అందువల్ల మనం సర్వేలకు ఉన్న పరిమితులు దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది, ఈ విధమైన బూటకపు కథలు ఆ సంస్థలు అధికారికంగా ప్రకటించక ముందే దాని మీద ఏదో ఊకదంపుడు ఊహాగానాలు, ఇది మీడియా ఇట్లాంటి పనులు మానుకుంటే చాలా మంచిది. అయితే అలాంటి వీళ్ళకి కూడా కొన్ని వర్తిస్తాయి. ఇప్పుడు సంస్థలు ఏం చేస్తుంటాయి అంటే, పెద్ద సంస్థలు దశల వారీగా నెలకోసారి అట్లా చేస్తుంటాయి. ఒకసారి అనుకూలంగా, ఒకసారి హెచ్చు తగ్గులుగా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఇవి పక్కన పెట్టి తమకు అనుకూలంగా వచ్చింది మటుకు పెట్టే ఒక ధోరణి కూడా ఉంది. సో నా ఉద్దేశంలో లోక్నీతి సిఎస్డిఎస్ కూడా ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది, వాళ్ళు ఏమన్నా వాళ్ళకు ఇచ్చారా, లీడ్ ఇచ్చారా, ఏమీ లేకపోతే వాళ్ళు చాలా సీరియస్గా తీసుకోవాలి కదా. ఇంతవరకు అటువంటి సీరియస్నెస్ ఏమి కనిపించట్లేదు. అంటే ఇక్కడ మీడియాలో సర్వే సంస్థలు రకరకాల వీళ్ళు కూడా కొంత దాగుడు మూతలు దోబూచులాట జరుగుతుందేమో ఏపీలో, ఇది మన తెలంగాణలో కూడా జరిగింది అని అనిపిస్తుంది. సో రెండోసారి ఇక్కడ మేము గెలుస్తాం, మీరు అన్నట్టుగా మేము గెలుస్తామని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయి నేతల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్న తీరును ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? ఖచ్చితంగా జాతీయ స్థాయి 23 పార్టీలు నేను ఒక తాటి మీదకి తెచ్చాను. ఆ తాడు ఎక్కడుందో మనకు తెలియదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో పోటీలు ఆ రాష్ట్రంలో ఉన్నాయి, కానీ ఎక్కడ ఒక 2-3 రాష్ట్రాలు తప్ప కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు ఎవరు లేడు. అది మమతా బెనర్జీ కూడా ఇక్కడికి వచ్చి ఆమె పోటీ చేయట్లేదు, కానీ ఆమె రాష్ట్రంలో ఏం కాంగ్రెస్తో కానీ ఎవరితో పొత్తు లేదు. అరవింద్ కేజ్రీవాల్కి కూడా పొత్తు లేదు. కాబట్టి ఏదో వీళ్ళందరూ ఒక తాటి మీద ఉన్నట్టుగా చెప్పడం అనేది అదొక హాస్యాస్పదమైన విషయం. రెండోది, వాళ్ళెవరి వల్ల ఏపీలో ఒక ఓటు కూడా వచ్చే అవకాశం కూడా ఎంత మాత్రం లేదు. అందువల్ల ప్రభుత్వం మీద అనుకూలత వ్యతిరేకత, లేకపోతే ప్రతిపక్షం మీద అనుకూలత వ్యతిరేకత వల్ల ఎన్నికలు ప్రజలు దాన్ని బట్టి నిర్ణయిస్తారు. కానీ వీళ్ళందరూ వచ్చి చంద్రబాబును పొగిడిపోయినంత మాత్రాన ఏదో ఓట్ల వర్షం కురుస్తుందంటాం, అది ఊరికేనే ఒక భ్రమ పెట్టేటటువంటి ఒక ప్రయత్నం మాత్రమే. మీరు అన్నట్టుగా అవసరం కూడా మరి ఇంతకుముందు ఇంతమందిని తెచ్చుకోలేదు కదా. అవును సార్. ఇప్పుడు జాతీయ పార్టీల కంటే ప్రధానమంత్రులు వస్తారు, లేదా రాహుల్ గాంధీ వస్తాడు, కమ్యూనిస్టులు సీతారాం యేచూరి వస్తాడు, లేకపోతే ఇంకొకటి వస్తారు, వాళ్ళు అవి మాయావతి వస్తారు. జాతీయ పార్టీలు, మీది ప్రాంతీయ పార్టీ, మీరే జాతీయ నాయకుడు మీ పార్టీకి. మరి మీరు వెళ్ళి ఎందుకు తెచ్చుకుంటున్నారు తెలీదు. అంటే ఒక ఇదేదో వెంటాడుతుంది ఒక అభద్రత అనేది అయితే అర్థమవుతుంది. అంటే ఆయన తిరుగుతున్న తీరు, చెప్తున్న వ్యవహారం అదంతా చూస్తే ఏ రోజు కంటే ఎక్కువ కష్టపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అది ఒక విశ్వాసంతో కూడినటువంటి విజేత మనస్తత్వం దాంట్లో కనిపించేదానికంటే కూడా ఒక చాలా మనుగడ కోసం తీవ్ర పోరాటం చేస్తున్నటువంటి ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం త్రిముఖ పోటీ కనిపిస్తుంది సార్. ఇటు జనసేన,
వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ మధ్యన. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలోకి పెద్ద ఎత్తున సినిమాలకు సంబంధించినటువంటి సినిమా సెలబ్రిటీస్ని ఒక్కొక్కరుగా చేరుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. సో దీన్ని ఎట్లా ఏ సంకేతంగా భావించాలి సార్? దీనికి ఉన్న సంకేతం ఏంటి? మనం ఎట్లా అంటే త్రిముఖ పోటీ అని మీరు అన్నారు కాబట్టి చెప్పాలి. త్రిముఖ పోటీ ఉందన్న వాస్తవాన్ని వీళ్ళు చాలా కాలం ఒప్పుకోలేదు. ద్విముఖ పోటీ మేమిద్దరమే, అసలు జనసేన అది లెక్కలదే కాదన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు వీళ్ళు గొప్పగా చెప్తున్న ఈ అన్ని సర్వేల్లో కూడా జనసేనకు 15% ఓట్లు వస్తాయనే మాట చెప్తున్నారు. అవును సార్. అంటే రాష్ట్రం మొత్తం మీద సగటున మీరు 15% అంటున్నారంటే అవును సార్, చాలా జిల్లాల్లో అంతకంటే ఎక్కువగా ఒక 30-40% వరకు కూడా ఓట్లు వచ్చే అవకాశం ఉండాలి. ఎందుకంటే అన్ని చోట్ల ఈవెన్ గా ఉండదు కాబట్టి. ఇప్పుడు మీరు వైఎస్ఆర్ పార్టీని తీసుకోండి, గత ఎన్నికల్లో వాళ్లకు ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకు దాదాపుగా చాలా తక్కువ సీట్లు వచ్చాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే మెజారిటీ సీట్లు వచ్చినాయి. రాయలసీమలో అనంతపురం తప్ప ఇతర చోట్ల మెజారిటీ సీట్లు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఓట్ల శాతంలో కూడా మీకు ఈ తేడా ఉంటుంది. ఇప్పుడు జనసేనకు 15% ఓట్లు వస్తాయని వీళ్ళందరూ సర్వేల్లో, వాళ్ళకు అనుకూలమైన సర్వేల్లోనే చెప్తున్నారు. అంటే ఇంతకాలం ఉద్దేశపూర్వకంగానే దాన్ని విస్మరించారు, తొక్కిపట్టారు. ఇప్పుడు కూడా ఈ 15% ఓట్లను వాళ్ళ ఖాతాలోనూ వీళ్ళ ఖాతాలోనూ వేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి మనకు అర్థమవుతుంది. ఇక మూడవది మీరన్నది ఏంటిది, ఇప్పుడు వీళ్ళందరూ నిజంగా మీరు సినిమా తారులు అంటే వీళ్ళందరిలో కూడా తమ స్థాయిలు ఉన్నాయి. ఎక్కువ మంది రచయితలు, దర్శకులు. ఒక విధంగా వీళ్ళలో ఎవరు ప్రథమ శ్రేణి కథానాయకులు కాదు. మోహన్ బాబుని మినహాయితే ఆయన నిర్మాత చాలా చేశాడు. ఇదంతా రాజశేఖర్ తన ప్రయత్నం, తన పోరాటం తను చేస్తూ ఉంటాడు. ఇక మిగిలిన వాళ్ళు ప్రధానంగా రచయితలు, దర్శకులు. సెలబ్రిటీ అంటే ఏంటి, లెజెండ్ అంటే ఏంటి కూడా ఒకసారి సినిమా ఇండస్ట్రీలో జరిగింది. అందుకని ఆ స్థాయిలో వాళ్ళు కాదు, ఏదో ఒక విధంగా మాకు సినిమా పరిశ్రమలో మద్దతు ఉంది అని చూపించుకునే ఒక ప్రయత్నం. వీళ్ళందరూ కూడా ఏదో టెక్స్ట్ బుక్లో పాఠం చదివినట్టుగా అందరూ రావటము, ముందు పవన్ కళ్యాణ్ విమర్శించడము, చంద్రబాబు పాలన అంటాము, ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అవుతాడు ఆయన అని చెప్పటము. ఇదంతా కూడా నిజంగా చెప్పాలంటే డైలాగులు వాటి వేసినట్టుగా ఉంది. కానీ ఒకటి చెప్పచ్చు, వీళ్ళు ఇక్కడ కూర్చొని ఇలా మీడియా గోష్ఠులు రోజు పెట్టడం ద్వారా జగన్కు ఉపకారం చేస్తున్నారా, అపకారం, ఒక సందేహం ప్రజల్లో కలిగి సృష్టిస్తున్నారా అనే అంటే ఎవరో ఒక కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ప్రకారం ఇదంతా జరుగుతుందేమని ఒకరి కాదు ఒకరన్నా భిన్నంగా మాట్లాడుంటే కొంచెం అన్నా తేడాగా ఉండేది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద తీవ్రమైన జరుగుతుందని మనం అనుకోము. కానీ కొన్ని శక్తులు, బలీయమైన శక్తులు ఈ కథను నడిపిస్తున్నాయి, రక్తి కట్టిస్తున్నాయి అనేది మటుకు అర్థమవుతుంది. రక్తి కట్టిందా లేదన్నది అదే సార్ ఓటర్లు రేపు తీర్పిచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. రెండోది వీళ్ళు వెళ్ళి రంగంలోకి వెళ్ళి కాస్త జనాన్ని కలుసుకుంటే జగన్ కొంచెమన్నా మేలు జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు కేవలం మీడియా గోష్ఠులు మటుకే మాట్లాడితే కలిగే ఉపయోగం లేదు. అందులో కొంతమంది మరీ ద్వేషంగా ఎక్కువగా మాట్లాడితే అది ప్రతికూలంగా నెగిటివ్గా కూడా మారే ఒక అవకాశం కూడా చాలా ఉంది. జగన్ మాట్లాడితే పవన్ ఆయన ఒక సినిమా యాక్టర్ అని అదేదో చాలా సినిమా యాక్టర్ అవ్వటం మహా దోషమైనట్టు. ఇప్పటివరకు ఆయన చేర్చుకున్న వాళ్ళు, ఆయన బలపరిచిన వాళ్ళందరూ సినిమా యాక్టర్లు లేకపోతే డైరెక్టర్లు, పెనుగులాడుతున్నటువంటి వాళ్ళు తప్ప ఇంకెవరు కాదు. అంటే మిమ్మల్ని బలపరిచినప్పుడేమో సినిమా వాళ్ళు పనికి వస్తారా, మిమ్మల్ని కాస్త విమర్శిస్తే, మిమ్మల్ని వ్యతిరేకిస్తే వాళ్ళు తక్కువైపోతారా? ఎట్లా కుదురుతుంది చెప్పండి. ఇంకోటి పార్ట్నర్ సార్, జగన్ అంటే కేసీఆర్ మద్దతు తీసుకుంటే తప్పేంటి అంటూ మాట్లాడుతూ ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూడాలి సార్? అంటే చాలా విచిత్రం అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద జగన్ చేసే తీవ్ర విమర్శ ఏంటి, ఈయన చంద్రబాబు ఏమంటున్నాడో నన్ను అదే అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే కేసీఆర్ తరఫున మీరు ఇక్కడ పనిచేస్తున్నారు, మీ నాన్నేమో కేసీఆర్ను వ్యతిరేకించారు, మీరు కేసీఆర్కి లోబడిపోయారని ఇది రాజమండ్రిలో ఉన్నారు. రెండవది మోదీకి కూడా మీరు ఇక్కడ ఏజెంట్గా ఉన్నారు. రెండు విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా మీద మోడీని ప్రశ్నించట్లేదు అనేది చేస్తున్న విమర్శ. దాన్ని చంద్రబాబు నాయుడు ఏమో నాకు కేసీఆర్కు పోటీ జగన్ కాదన్నట్టుగా ఆయన అన్నారు. ఇప్పుడు జగన్ నిజంగా చంద్రబాబును ఖండించదలుచుకుంటే, సరైన సమాధానం ఇవ్వదలుచుకుంటే ఏం చేయాలి? నేను ఎవరి నాయకత్వంలో నేను స్వతంత్రంగానే పోటీ చేస్తున్నాను, నా రాజకీయం నాకుంది, నేను మోడీనైనా ఎదిరిస్తానని చెప్పాలి. ఇప్పుడు మోడీ గారు మొన్న వచ్చారు, తిరిగారు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? నేను ఇస్తానని చెప్పారా? పరిశీలనలో ఉందని చెప్పారా? ఏమీ చెప్పలేదు. ఆయన ఏమీ చెప్పినప్పుడు మీరు మటుకు హోదా ఇస్తే బలపరుస్తాం అని మీరు ఎందుకు చెప్తున్నారు? రెండవది నిధుల గురించి ఆయన ఏం చెప్పలేదు. స్టిక్కర్ బాబు అది ఇది అని ఆయన అన్నారు. అంటే అనొచ్చు, కానీ దేశమే మోడీ గారిది కాదు కదా, పథకాలు అందరికీ చెందినవి కదా.
కదా. మరి ఈ విషయాలు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా అడగాలి కదా. మీరేమంటున్నారు, మోదీ గారు డబ్బులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ దుర్వినియోగం గురించి మనం తర్వాత మాట్లాడదాం. కానీ మోడీ గారు డబ్బులు ఇచ్చారా, ఇవ్వలేదు, 75,000 కోట్లు ఇవ్వాలి అని కదా మనకు జేఎఫ్సీ తేల్చింది. ఇంకో 85,000 కోట్లు రావాలని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చెప్పింది, ప్రణాళికా సంఘం చెప్పింది, నీతి ఆయోగ్ కూడా చెప్పింది. ఇవన్నీ చెప్పినప్పుడు మోడీ డబ్బులు ఇచ్చారు అని మీరు అనడం ద్వారా మోడీకి మీరు మూడోది కేసీఆర్ మద్దతు తీసుకుంటే తప్పేముంది. కేసీఆర్ మద్దతు మీద నేను ఆధారపడి ఉన్నానని చంద్రబాబు అనే మాటలు మీరు నిజం చేస్తున్నారు. అంటే మూడోది హైదరాబాద్లో ఉన్న వాళ్ళను నా మీదకి ఉసిగొలుపుతున్నారు అనేది మూడో విమర్శ. నిజంగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వరుస పెట్టి వాళ్ళు వచ్చి కనీసం అమరావతి దాకా మేము మద్దతు ప్రకటించడానికి కూడా అమరావతికి రావట్లేదు, వాళ్ళు ఇక్కడే చెప్పేస్తున్నారు. కాబట్టి ఏ ఆరోపణలు అయితే మీ మీద మీ ప్రత్యర్థులు చేస్తున్నారో వాటిని మీరు పూర్తిగా వాటికి బలం చేకూర్చే విధంగా మీరు బలం చేకూరుస్తున్నారు, వాటికి బలపరచడం అనేది తర్వాత. కాబట్టి ఎవరైనా విమర్శ చేస్తారు. ఇప్పుడు తెలుగు వాళ్ళలో ఆంధ్రప్రదేశ్లో మనకు హోదా నిరాకరించారు, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు, వాగ్దాన భంగం జరిగింది. తిరుపతిలో మాట్లాడిన మోడీ మళ్ళీ రెండోసారి తిరుపతికి వచ్చినప్పుడు అప్పుడు చెప్పినటువంటివి అప్పటి సుప్రభాతం ఆయనకు గుర్తు లేకుండా పోయింది. ఇవి అడిగారా మీరు? ప్రభుత్వాధినేత ప్రతిపక్ష నేత కూడా అడగాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా మీరు అన్నట్టు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మీరే ప్రత్యర్థి చేతికి ఆయుధం ఇస్తున్నారు. మీ మాటలు విమర్శిస్తే మీకు నచ్చట్లేదు. చాలా ఈ ఎన్నికల పోరాటంలో చాలా కీలకమైన ఒక అంశం ఇది. చంద్రబాబు, అందుకే నేను ఎప్పుడు అంటుంటాను సరదాగా, నిజానికి అసలైన క్విట్ ప్రోకో టీడీపీకి వైసీపీకి మధ్యలో నడుస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేస్తుంటారు, వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేస్తుంటారు. వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టరు, వాళ్ళు అసెంబ్లీకి వచ్చి వీళ్ళని నిలదీయరు. ఇద్దరు కలిసి 4 ఏళ్ల పాటు బీజేపీని చంద్రబాబు గారు కాపు కాస్తారు, 1 ఏడాది పాటు జగన్ గారు కాపు కాస్తారు. అంటే ఇదంతా ఒక వలయం. ఈ వలయంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం తప్ప ఆయన చేస్తుందేం లేదు కదా. కాబట్టి జగన్ ఇవన్నీ లోతుగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తన మాటలు, వాటి ప్రభావం. తప్పనిసరిగా మద్దతు ఇస్తే ప్రత్యేక హోదాకు వేరు, రాజకీయ మద్దతు తీసుకోవడం వేరు. నిజం చెప్పాలంటే ఇక్కడ కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్కు జగన్ ఇస్తున్న మద్దతు చాలా ఎక్కువ. ఓకే సార్. ఏపీ ఎన్నికల్లో కేసీఆర్ ఇవ్వగలిగిన మద్దతు చాలా తక్కువ. అవును, ఖచ్చితంగా. స్థూలంగా కేసీఆర్ ఆకర్షణ, గౌరవము ఎలా తెచ్చాడనే భావన వేరు. రాష్ట్రాలు విభజన సమస్యలు వచ్చేసరికి చూసేటటువంటి కోణం వేరు. నన్ను ఎవరో అన్నారు ఇక్కడ తెలంగాణ వాదం ఉంది, అక్కడ లేదంటే ఇక్కడ వాదం ఉంది, అక్కడ ఖేదం ఉందన్నా. నేను కొంత విచారం ఉంది. విభజనలో జరగాల్సినవి జరగలేదు, ఇంకా కొన్ని రావాలి. అదొక వాస్తవం. జగన్ ఆ వాస్తవాన్ని గుర్తిస్తున్నారా, అసలు ప్రస్తావిస్తున్నారా లేదా?